హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వ్యవసాయం ఎంత దారుణంగా ఉందన్నదానికి ఉదాహరణగా ఈ రోజున ఈ వరి చేను చూపిస్తున్నాను. ఈ రోజున మేము నాటేస్తున్నాము. మా మాగాని బ్యాక్ సైడ్ విజువల్స్లో వస్తుంది చూడండి. నాటేస్తున్నాము. ప్రతి సంవత్సరం నేను నాటేస్తుంటాను. నీటి ఎద్దడి ఉన్నా సరే మాకు బోర్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం నాటేస్తూనే ఉన్నాము. అయితే ఈ రోజున పెరిగిన ఖర్చులు ఎంత దారుణంగా పెరిగాయంటే, ఒక ఎకరా నాటు వేయటానికి దాదాపుగా 5,000 రూపాయల చిల్లర అవుతుంది. ఒక ఎకరా నాటేయడానికి 5,000 రూపాయల చిల్లర అవుతుంది. దమ్ము వచ్చేసరికి ఎకరానికి 2 గంటల పైన పడినా సరే గంటకు 1,500 చొప్పున 3 నుంచి 4,000 అవుతుంది. తర్వాత గట్లు చెక్కుడు అయితేనేమి, ఎండాకాలం వ్యవసాయం అయితేనేమి, ఏదైతేనేమి దాదాపుగా 10,000 పైసలకు కేవలం నాటేసేసరికి అవుతుంది ఒక ఎకరాకి. ఇక తర్వాత రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఇంకా మనకు తెలియంది కాదు. దాదాపుగా 40 నుంచి 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఈ రోజున మాగానికి ఒక ఎకరా సాగు చేయడానికి, కౌలు అదనం. తదుపరి ఇప్పుడు వరి దిగుబడి వచ్చేసరికి 30 బస్తాలు, సగటున 30 బస్తాలు. సగటున 30 బస్తాల కంటే పెంచి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దానికి మార్కెట్ ధర ఎంత ఉందంటే బస్తాకి 16 నుంచి 1,700 వరకు ఉంటుంది. మార్కెట్ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర. అంటే వరి పంట ఎంత కష్టపడి వేసినా సరే మిగిలేది శూన్యం. వరి రైతుకి మిగిలేది శూన్యం. ఇంకా అయితే 5-6 వేల రూపాయలు అప్పుల్లోనే ఉంటాడు. కానీ మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ వరి పంట ఉంటేనే తిండి తిని బతకగలడు. మనుషులు తిని బతకటానికి పండించే వరి రైతుకేమో అప్పులు, కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు తినటానికి మాత్రం వరి అవసరం. ఎందుకు సాగు చేయాలి వరి? ఇంత దారుణంగా ఖర్చులు పెరిగిపోయినాయి, విపరీతమైన పెట్టుబడులు. అది ప్రకృతి వైపరీత్యాలు సవ్యంగా ఉండి దిగుబడి వస్తేనే అది, లేదా ప్రకృతి వైపరీత్యం తుఫాన్ కానీ ఇంకోటి ఏదైనా వచ్చిందంటే ఇంకా నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం వరికి ఎందుకు మద్దతు ధర పెంచట్లేదు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతదేశంలో రోజుకి 13-14 రూపాయలు ఖర్చు పెట్టేసి రీఛార్జ్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కడికి. ఒక కుటుంబంలో 2 నుంచి 3 ఉన్నాయి. దాదాపు రోజుకి 50 రూపాయలు ఖర్చు పెట్టేసి స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. రోజుకి 10 నుంచి 15 రూపాయలు ఖర్చు పెట్టేసి టీవీ చూస్తున్నారు. ప్రతిరోజు 50-60 రూపాయలు ఖర్చు పెట్టేసి బండి వాడుతున్నారు. రోజు కొంతమంది తాగినా కొంతమంది తాగపోయినా 100 నుంచి 200 ఖర్చు పెట్టేసి మందు తాగుతున్నారు. ఇక్కడ ప్రతిదీ 112 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర ఉంటే కొని బండి నడుపుతున్నాడు. 300-400 రూపాయలు రీఛార్జ్ పెట్టుకొని మొబైల్స్ వాడుతున్నారు. 200 రూపాయల క్వార్టర్ ఉంటే మందు తాగుతున్నారు. విలాసానికి సంబంధించి ఏది ఆపట్ల ప్రజలు. కేవలం తిండి గింజలకు మాత్రమే ప్రభుత్వం మద్దతు ధరని దారుణంగా తగ్గించి పెంచకుండా వరి రైతుని చంపేస్తూ భారతదేశంలో ప్రజలను బతికిస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? వాడితో పాటు మాకు కూడా సమాన హక్కులు ఉంటాయి కదా జీవించడానికి. 1,700 రూపాయలు మద్దతు ధర ఇస్తే 1700-1800 వరి రైతు ఎక్కడ గిట్టుబాటు అవుతుంది? మినిమం బస్తా 3,000 రూపాయలు వరి అమ్మితే మాత్రమే వరి రైతు బతకగలడు. మీకు తిండి పెట్టే రైతు చచ్చిపోవాలి, కానీ మీరు బ్రతికుండాలి. వాడి రక్త మాంసాలు మీరు కంచాలు వేసుకొని తినాలి, కానీ వాడు చచ్చిపోవాలి. ఇదే నేటి సమాజంలో ప్రజలు, ప్రభుత్వాలు చేస్తున్న దుస్థితి. 100 రూపాయలు కేజీ బియ్యం కొనలేని స్థితిలో ఈ రోజున ఎవడూ లేడు. ఏ పౌరుడు ఇన్ని గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తున్నాయి, ఇన్ని పథకాలు ఇస్తున్నాయి, 100 రూపాయలు పెట్రోల్ పెట్టి కొన్నోడు 100 రూపాయలు కేజీ బియ్యం పెట్టి ఎందుకు కొనలేడు? కొనే కెపాసిటీ వాడికి ఉంది. మద్దతు ధర మీరు పెంచండి దయచేసి. వరి రైతు బతికుండాలి అంటే మద్దతు ధర భారీగా పెరగాలి. బస్తా 3,000 అమ్మితే మాత్రమే వరి రైతు బతకగలడు తప్పితే ఇలానే మీరు రోజుకి 50 రూపాయలు లేకపోతే సంవత్సరానికి 60 రూపాయలు 70 రూపాయలు పెంచుకుంటూ పోతే వరి రైతు బతకటం కష్టం. వరి సంక్షోభంలోకి వెళ్ళిపోద్ది. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళే వ్యవసాయ రంగంలో ఉన్నారు. 40 డిగ్రీల టెంపరేచర్లో ఈ రోజున వరి నాటేపిస్తుంటే మాకు నరకంగా అనిపిస్తుంది. అయినా సాగు చేస్తున్నాం. మా పిల్లల్ని ఎవరిని ఈ వ్యవసాయ రంగంలోకి మేము ఆహ్వానించట్లేదు. కూలీల పిల్లల్ని ఎవరినూ కూలీలు వ్యవసాయ రంగంలోకి ఆహ్వానించట్లేదు. అతి తొందరలోనే వ్యవసాయం ఆహార భద్రతకి ముప్పు వాటిల్లే సమయం దగ్గరలోనే ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా కాకుండా
వ్యవసాయ రంగాన్ని ఇప్పటి నుంచే మీరు కాపాడుకోగలిగితే సంక్షోభం దిశగా ప్రయాణం చేయకుండా ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా భారతదేశం సంక్షోభంలోకి వెళ్ళటం అనేది ఆహార సంక్షోభంలోకి రాబోయే రోజుల్లో జరిగి తీరుతుంది. మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, ఎన్ని డ్యాములు కట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా భూమి సాగు చేసేవాడు లేనప్పుడు ఇన్ని వేల కోట్లు కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి ఒకసారి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించండి, రాజకీయ పార్టీలు ఆలోచించండి. వరి రైతు ప్రతిరోజు ప్రతి గంట బియ్యంతో అవసరం, ఆ వరి పండించే రైతుతో ప్రతి నిమిషం అవసరం. కానీ వాడిని చంపేస్తూ వాడి సమాధి మీద మీరు కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఈరోజు బిర్యానీలు తింటున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి కాదు. దయచేసి ఎప్పటికైనా వరికి బస్తాకి 3,000 రూపాయల మద్దతు ధర ఇచ్చేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మేము వ్యవసాయ రంగంలో చాలా బాధలు అనిపిస్తున్నాం, చాలా నరకం అనిపిస్తున్నాం. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని కాపాడండి, మీరు కాపాడబడండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.